డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో రేపటి వరకు వాయుగుండంగా బలపడుతుంది. శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గుజరాత్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం ఇవాళ అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రానున్న 2 రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని భావిస్తున్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా భారీగా వానలకు అవకాశం ఉందంటున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా యలమంచిలో 4, కృష్ణా జిల్లా పెడనలో 3.95, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.47, నర్సీపట్నం, కాకినాడలో 3.4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. రానున్న 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే చూస్తున్నట్టయితే పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అయితే నిన్న అనకాపల్లి జిల్లాలో దాదాపుగా యలమంచిలో 4 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లా పెడన్లో 3.95 సెంటీమీటర్లు, అలానే అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.47 సెంటీమీటర్లు, నర్సీపట్నం, కాకినాడ జిల్లాలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనంతో రానున్న 2 రోజులు కూడా ఏపీకి భారీ వర్ష సూచన అయితే తెలియజేయడం జరిగింది. అయితే వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో రేపటి వరకు వాయుగుండం బలపడుతుందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇది కాస్త శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉన్నట్టు ఏపీ విపత్తుల శాఖ అయితే తెలియజేయడం జరిగింది. మరోవైపు గుజరాత్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం ఇవాళ అరేబియా సముద్రంలో ప్రవేశించిందని వాతావరణ శాఖ అయితే ఒక అంచనాకు అయితే రావడం జరిగింది. ఇది కాస్త వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే అల్లూరు జిల్లాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో గత 2 నెలల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కొన్ని గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. మరికొన్ని ప్రదేశాల్లో బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోవడంతో ప్రజలైతే తీవ్ర అస్వస్థతకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక విశాఖలో వచ్చేటప్పటికి గత రాత్రి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. భారీగా వర్షపాతం నమోదవుతా ఉంది. ఇక అనకాపల్లి జిల్లాలో అయితే భారీగా వర్షపాతం నమోదైంది. దాదాపుగా 3.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అక్కడ కాస్త ప్రజలైతే ఇబ్బందులకు అయితే గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే రేపు దసరా కావడంతో ప్రజలు కాస్త బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే రేపు దసరా కావడం ఎక్కువగా నమోదవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే బయటకు రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మరోపక్క చూస్తున్నట్టయితే కాకినాడ జిల్లాలో కూడా భారీగా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మత్స్యకారులు ఎవరో వేటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, వెళ్లిన వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే తిరిగి రావాలంటూ కూడా ఇప్పటికే కోర్టులో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే మరోపక్క విజయనగరం జిల్లాలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ కూడా పగలంతా విస్తారంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే రాత్రి వేళ మాత్రం భారీగా వర్షపాతం అయితే నమోదవుతా ఉంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త శ్రీకాకుళం జిల్లాలో కాస్త ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఇప్పుడే అల్పపీడనాలు ఏర్పడినప్పుడు కూడా అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేరింది. అలానే ఇక కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా
ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ విపత్తుల శాఖ అలానే హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఏ జిల్లాలో రెడ్ అలర్ట్లు ఉన్నాయో ఆ జిల్లా కలెక్టర్తో నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే అన్ని సన్నాహాలు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక అల్లూరు జిల్లాలో మాత్రం గత 2 నెలల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల్ని కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తా ఉన్నారు. ఇక విశాఖ జిల్లాలో మాత్రం భిన్న వాతావరణాలు కల్పిస్తా ఉన్నాయి. విస్తారంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అనకాపల్లి జిల్లాలో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. అక్కడ కూడా భిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సందీప్, అంటే ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన పరిస్థితులు ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి అధికారులు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారా? ఎస్, అయితే ఈ ఉత్తరాంధ్రలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే రైతులు ఇప్పటికే వరి నాట్లు నాటారు కాబట్టి వారు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ప్రదేశాల్లో వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్న నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అల్లూరు జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల వంతెనలు విరిగిపడడంతో అక్కడ ఉన్నటువంటి వరద నీరంతా కూడా గోదావరికి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గోదావరి నీటిని కూడా ఇప్పటికే సముద్రంలోకి అయితే విడుదల చేస్తా ఉన్నారు. ఇప్పటికే గోదావరి నీటి మట్టం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అటు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. మరికొన్ని ప్రదేశాల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ తో పాటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం రేపు దసరా కావడంతో ప్రజలు భారీగా బయటకు వచ్చే అవకాశం ఉండడంతో కాస్త ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటకు రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వరి నాటినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఆ పొలాల్లో గట్లను ఇప్పటికే తెచ్చిపెట్టాలి. ఒకవేళ వరద నీరు ఒకవేళ ప్రవేశించి పంటలు నాశనం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. సందీప్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరోవైపు గుజరాత్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం ఇవాళ అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రానున్న 2 రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని భావిస్తున్నారు. గురువారం అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా భారీగా వానలకు అవకాశం ఉందంటున్నారు. నిన్న అనకాపల్లి జిల్లా యలమంచిలో 4, కృష్ణా జిల్లా పెడనలో 3.95, అనకాపల్లి జిల్లా కొప్పాకలో 3.47, నర్సీపట్నం, కాకినాడల్లో 3.4 సెంటీమీటర్ల వర్షం పడింది. మరోవైపు ఐఎండీ అంచనా ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే పోస్ట్ మాన్సూన్ సీజన్లు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్లో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ వర్షాలతో వరదల ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఐఎండీ ఇచ్చే ముందస్తు హెచ్చరికలను పాటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే పోస్ట్ మాన్సూన్ సీజన్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది.